స్వర సంగ్రామం ఫైనల్స్ సహసమర్పిస్తున్న వారు రీచ్ గ్లోబల్ ఫౌండేషన్, వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్, ఆర్కేఎస్ క్లీన్ రూమ్స్. అందరికీ నమస్కారం. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా మన సంస్కృతి నిర్వహిస్తున్న స్వర సంగ్రామం ఫైనల్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈ మన సంస్కృతి స్వర సంగ్రామం ఫైనల్స్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ మాధవిపెద్ది సురేష్ గారు, ప్రముఖ సంగీత దర్శకుల్ని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. బాగున్నాయి. కార్యక్రమం ప్రారంభించబోయే ముందర దేవుళ్ళు చిత్రంలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి జయ జయ శుభకర అనేటటువంటి గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక, జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవా, మహిళోజనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడుమానుభావా. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి, కొరియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి, నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక, జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ధన్యవాదాలు. మన సంస్కృతి స్వర సంగ్రామం ఫైనల్స్లో ఇవాళ మన కంటెస్టెంట్స్ అందరూ కూడా 3 విభాగాల్లో పోటీ పడబోతున్నారు. అందులో మొదటి విభాగం వచ్చేసి మన ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ మాధవిపెద్ది సురేష్ గారు స్వరపరిచినటువంటి గీతాలను వాళ్ళు ఎంపిక చేసుకొని పాడబోతున్నారు. అయితే ఈ మొదటి విభాగంలో మొదటిగా పాడబోతున్నటువంటి కంటెస్టెంట్ జేష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు జేష్ణ, మా అమ్మ పేరు రంజిత మరియు మన నాన్న పేరు గంగాధర్. నేను పాడబోయే పాట మధురమే సుధాగానం. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను.
మనకిదే మరో ప్రాణం మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా శతకోటి భావాలను పలుకు ఎదమారునా సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం కదా ఎన్నెన్ని నానా ఎనలేని రాగాలకు నాదమొకటి కదా అనుభూతులన్నీ ఉన్నా హృదయమొకటి కదా మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం మీరు జడ్జ్మెంట్ ఇవ్వండి. ఏమో మధ్యలో ఏంటి లిరిక్స్ నీ ఓన్ లిరిక్సా? లేదు సార్ చరణంలో పాడాను కాదు అక్కడ మధ్యలో ఆ, లిరిక్స్ అవును సార్ ఏ అవి మర్చిపోయా? సార్ రాసుకుని చక్కగా పాడుకోవచ్చుగా. బాలు గారు అన్ని చూసే పాడతారుగా. అవును సార్ బైహార్ట్ పాడరు కదా ఆయన. బైహార్ట్ చేస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే సార్ ఇది ఫైనల్స్ కదా, రాసుకోవాలి. మొబైల్లో చూసి పాడటం కాదు, చక్కగా రాసుకుని వచ్చి వేస్తే క్లారిటీ బాగుంటుంది. ఓకే సార్ వాయిస్ బాగుంది, అన్నీ బాగున్నాయి. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏమవుతుందంటే తెలిసి తప్పు చేయటం కదా. మిగతా వాళ్ళు కూడా అదే చూసి పాడాలి, లిరిక్స్ చూసుకుని పాడుకోవాలి. కోరస్కి మార్కులు లేవు కాబట్టి సరిపోయింది. కోరస్ వినలేదు అనుకుంటాం మీరు సరిగా పాట. చాలా సింపుల్ సాంగ్స్ ఇవన్నీ. బాగుందమ్మా, వెరీ నైస్. థ్యాంక్ యూ ఏ సంగీతం నేర్చుకున్న వారి దగ్గర? నేర్చుకున్నాను సార్. ఎవరి దగ్గర? ఉత్తేజ్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఉత్తేజ్ గారి దగ్గర. ఎవరైంది?
సార్. ఉత్తేజ్ గారంటే ఎవరు? కర్ణాటిక్ మ్యూజిక్ టీచర్ ఆయన. ఎక్కడ ఏ ఊళ్ళో ఉంటారు? హైదరాబాద్ సార్. ఇది ఏ రాగం తెలుసా? లేదు సార్. ఆయనకి ఈ పాట ఈ పాట ఎవరు నేర్పారు? సునంద గారు సార్. సునంద మామ్. సునంద గారు, మెడ్రాస్ సునంద. అయ్యంగల్ ఉంది సార్. పాట నేర్చుందో వాళ్ళని కూడా రాగం అడగండి. తెలియకపోతే వాళ్ళకి ఆ మ్యూజిక్ రిటర్న్ అడిగితే చెప్తారు. ఓకే సార్. ఓకేనా? వెరీ గుడ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వాయిస్ చాలా బాగుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఈ మొదటి విభాగంలో నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ బివి ఆర్యన్ భరద్వాజ్. అందరికీ నమస్కారం. నా పేరు విశాల్ ఆర్యన్ బూరలా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఫ్యూచర్ కిడ్స్లో 10వ తరగతి చదువుతున్నాను. నేను పాడబోయే పాట వచ్చే వచ్చే వైశాఖంలో ఎస్పి బాలు గారు పాడిన పాట. ఈ పాటని రచించిన వారు వేటూరి గారు మరియు సంగీత దర్శకులు మాధవ పెద్ది సురేష్ గారు. ఆల్ ది బెస్ట్ ఆర్యన్. థ్యాంక్ యూ. వచ్చే వచ్చే వైశాఖంలో పల్లకి ఈ పిల్లకి తెచ్చే తెచ్చే వైభోగాలే ప్రేమకి మా పెళ్ళికి చిగురుటాకు రాసి చూసి చిలక జోత్యమేదో అడిగి పులకరింత పందిరేసి పూల సంత పానుపేసి మల్లెలే మాయగా మత్తు జల్లగా ఓ వచ్చే వచ్చే వైశాఖంలో పల్లకి ఈ పిల్లకి హత్తుకున్న నీ ఒళ్ళు మత్తుమల్లె పూజల్లు పెళ్ళి ఆడుకున్నాయి కౌగిలింపులో ఏకమైన ఎంగిళ్ళు ఎన్నెలమ్మ పొంగళ్ళు తేనె బిందుకున్నాయి బుచ్చగింతులు చలి దీపాలెంటే చోటులో జడతాళాలేసే జత చెరి పాటలో ఎద కలిసే వేళ వయసే వేళ వలచే వేళ పండిన కలలా వచ్చే వచ్చే వైశాఖంలో పల్లకి ఈ పిల్లకి రామచిలక రాగాలు చామ పండు భాగాలు కోరుకున్న భోగాలు గోరు వంకలే కోక చాటు పాదాలు కొంగులాగు యోగాలు సోకులమ్మ శ్లోకాలు నాకు చిలకవే చిగురాకుల్లోనా శోకిలా పొగరెక్కి పాడే గడసరి కోకిలా ఎగిసింది ప్రాణం మదనుడి బాణం పలికిందేదో పరువపు కోణం వచ్చే వచ్చే వైశాఖంలో పల్లకి ఈ పిల్లకి
తెచ్చే తెచ్చే వైభోగాలే ప్రేమకి మా బుల్లికి చిగురుటాకు రాసి చూసి చిలక జోత్స్యమేదో అడిగి పులకరింత పందిరేసి పూల సంత పానుపేసి మల్లెలే మాయగా మత్తు జల్లగా ఓ వచ్చే వచ్చే వైశాఖంలో పల్లకి ఈ పిల్లకి ధన్యవాదం. ఎలా పాడావో సార్ని కనుక్కుందాం. పల్లవి లాస్ట్లో పాడు. తాని నాని తాలి ఆ బిట్టు పాడే. పల్లవిలో సెకండ్ హాఫ్. చిగురుటాకు రాసి చూసి చిలక జోత్స్యమేదో అడిగి పులకరింత పందిరేసి పూల సంత పానుపేసి మల్లెలే మాయగా మత్తు జల్లగా. టోటల్గా పల్లవి ఇంకొకసారి చిన్న చిన్న ఉన్నాయి, అవి ఇంకా కరెక్ట్గా పాడాలి. ఎవరు పాడారు ఇది ఒరిజినల్గా? ఎస్పీబీ గారు మరియు కేఎస్ చిత్ర గారు. కేఎస్ చిత్ర గారు పాడారు. వెరీ గుడ్. థ్యాంక్స్. సంగీతం నేర్చుకుంటున్నావా? నేర్చుకుందాం అని అనుకుంటున్నావా? నేర్చుకుంటున్నా. ఎక్కడ ఎవరి దగ్గర? అమృత మహాభాష్యం గారి దగ్గర. ఆవిడ దగ్గర నీ పాటలన్నీ పాడి వినిపించావా? వినిపించు. అమృత చిన్న చిన్న మైన్యూట్స్ ఉన్నాయి చెప్తుంది ఆవిడ. చెప్పారు. ఆవిడ దగ్గర పాడి వినిపించినాడు కరెక్ట్గా. అవునా? తెలిసిపోతుంది. అబద్ధం చెప్తున్నాను తెలిసిపోతుంది. నేను పాడి పంపించాను సార్. నేను జడ్జి వస్తున్నాను ఆవిడ చెప్తే ఇంకా కరెక్ట్గా చెప్పేది నీకు. వెరీ గుడ్. బాగుందా? థ్యాంక్ యూ. 10th చదువుతున్నావా? బాగా నేర్చుకో సంగీతం, మంచి ఫ్యూచర్ ఉంటుంది నీకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ జేవిఆర్ లక్ష్మణమూర్తి. అందరికీ నమస్కారం అండి. నా పేరు జనమంచి వెంకటరామ లక్ష్మణమూర్తి. మాది సామర్లకోట, కాకినాడ జిల్లా. నేను పాడబోయే పాట మాఘమాసం ముహూర్తం. అది తాత మనవడు చిత్రం నుంచి పూజ్యులు మాధవపతి సురేష్ గారు స్వరపరిచిన గీతం. రాసినవారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పాడినవారు బాలు గారు, కవితా కృష్ణమూర్తి గారు. మాఘమాసం ముహూర్తం చూసుకుంది, పెళ్లి మేళం తదాస్తు పాడుతుంది. కలలే చాలికలెమ్మంటూ మనువే మనసుని చూసింది, మనసే నిద్దుర మేలుకొని కరగని కలలని చూసింది. ఈ మాయ మహిమేమిటో. మాఘమాసం ముహూర్తం చూసుకుంది, పెళ్లి మేళం తదాస్తు పాడుతుంది. కలలే చాలికలెమ్మంటూ మనువే మనసుని లేపింది, మనసే నిద్దుర మేలుకొని కలరని కలలని చూసింది. ఈ మాయ మహిమేమిటో. మాఘమాసం ముహూర్తం చూసుకుంది, పెళ్లి మేళం తదాస్తు పాడుతుంది. విరబూసే ప్రతి మల్లె తీగని ప్రతిమలాడుకున్నా, నీ దారిలో మెత్తగా పూలు పరవాలని.
నన్ను తాకే ప్రతి పిల్ల గాలిలో పిలుపు పోల్చుకున్నా నీ గుండెలో పలికిన భావగీతాలని హారతిగా యువనా నాశని బహుమతిగా పొందనా అందాలని పరువాలన్నీ వరమాలల్లే అందించే సమయమని మాఘమాసం ముహూర్తం చూసుకుంది పెళ్లి మేళం తదాస్తు పాడుతుంది ప్రతి పూట 16 పాటుగా పెంచుకున్న పరువం ఆ కానుకే ఇచ్చుకో కాముడే సాక్షిగా పుడుతూనే ముడేశారు పెద్దలు తెంచలేని బంధం రావెచ్చగా పుచ్చుకో నోములే పండగ మబ్బులను తాకని మాటని చుక్కలకు చాటని శుభవార్తని తెగ సందడిగా కనువిందులుగా కళ్యాణం జరుగునని మాఘమాసం ముహూర్తం చూసుకుంది పెళ్లి మేళం తదాస్తు పాడుతుంది కలలే చాలికలెమ్మంటూ మనువే మనసుని లేపింది మనసే నిద్దుర మేలుకొని కరగని కలలని చూసింది ఈ మాయ మహిమేవిటో ధన్యవాదాలు సార్. ఇది ఏంటి రాగం అని ఐడియా ఉందా? హిందోళం సార్, హిందోళం. అని ఎవరు నువ్వే అనుకున్నావు ఎవరైనా చెప్పారా? చెప్పారు సార్, కీబోర్డ్ అన్న చెప్పారు. ఆయన చెప్పిన ఆయన నాకు ఫోన్ చేయమను. ఈ రాగం పేరు చంద్రకోస్. సి హిందోళం అని చెప్పారు, నేనే పొరపడ్డాను సార్. ఆయన తప్ప కాదు. మిశ్ర చంద్రకోస్ అంటారు దీన్ని. సార్ ఓకేనా? ఐడియా లేదు సార్. సరే, ఫస్ట్ పల్లెలో పాడినప్పుడు ఎందుకు కొంచెం అవుట్ ఆఫ్ ట్యూన్ వెళ్తున్నాం? ఫస్ట్ పల్లె సెకండ్ హాఫ్. ఫస్ట్ పల్లెలో అనుపల్లవి కొంచెం అవుట్ ఆఫ్ ట్యూన్ వెళ్ళేవండి. మరి చివరిలో అంతా వచ్చావే మళ్ళీ. అంటే ముందు హిందోళం తర్వాత చంద్రకోసకు వచ్చినట్టుగా. హిందోళం అసలు అదే మామూలుగా సి హిందోళం అన్నారు. పల్లవి పాడు, మీరెవరు వాయించడం మళ్ళీ శృతి పల్లవి పాడు. మాఘమాసం ముహూర్తం చూసుకుంది పెళ్లి మేళం తదాస్తు పాడుతుంది కలలే చాలికలెమ్మంటూ మనువే మనసుని లేపింది మనసే నిద్దుర మేలుకొని కరగని కలలని చూసింది ఈ మాయ మహిమేవిటో. ఇంతకుముందు రికార్డ్ అయి ఉంటుందిగా, తర్వాత మెల్లగా విను. అయిపోయిన తర్వాత కొంచెం అవుట్ ఆఫ్ ట్యూన్ వెళ్ళకూడదు సంగీతం. ఎందుకంటే సినిమా పాటలకి సంగీతం ఎందుకు అంటారు చాలామంది తెలియని వాళ్ళు, మూర్ఖులు. సంగీతం నేర్చుకుని రాబట్టే ఇన్నేళ్ళైనా ఘంటసాల గారిని ఎవరు మర్చిపోలేకపోతున్నారు. సుశీల్ గారిని, జానకి గారిని. బాలు గారికి సంగీతం తెలిసినా తెలియకపోయినా ఏది ఇచ్చినా ఆయన పాడగలడు. అది కొన్ని కోట్ల మంది ఒక బాలసుబ్రహ్మణ్యం గారే ఉంటాడు, ఇద్దరు ఉండరు. సో ఆయనకి సంగీతం రాదు కదా, ఆయన పెద్దవాడు అయిపోయాడు. మనం కూడా అది చాలా తప్పది. సంగీతం నేర్చుకోవాలి. బీటెక్ చదువుతానికే ఉద్యోగం వస్తుంది. అవును సార్. రాకుండా ఇస్తారా వాళ్ళు? చదవాలి సార్. ఇది కూడా అంతే, ఇది కూడా చదవాలి. ఎందుకంటే కాంపిటీషన్ విపరీతంగా ఉంది కదా. అవును సార్. ఇప్పుడు నాకు తెలిసి హైదరాబాద్లో ఒక పేటకు 20 మంది ఉంటారు సింగర్స్ కదా. అవును సార్. అవును సార్. ఒక హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరి దాంట్లో నిలబడాలంటే అందుకే వర్త్ సంపాదిస్తే సినిమాలో పాడినా పాడకపోయినా
ఇంట్లో కూర్చొని చక్కగా సంగీతం నేర్పుకుంటే నెలకి 2-3 లక్షలు సంపాదించవచ్చు ఈజీగా. సూపర్ సార్. అదే సంగీతం నేర్చుకోవాలి. ఆ సంగీతం కూడా సంగీతం క్షుణ్ణంగా తెలిసిన వాడి దగ్గర నేర్చుకోవాలి, ఎవరు పడితే వాడి దగ్గరికి కాదు. ఇది మర్చిపోకండి. ఇది నీకే కాదు, నీ ద్వారా అందరికీ చెప్పేది అదే. సంగీతం నేర్చుకుంటే మీకు తెలుస్తుంది తప్పులు, లేకపోతే మీకు తెలియదు. మీరు ఎక్కడ నేను కరెక్ట్గానే పాడాను కదండి, నాకు పలానా చోట ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు కదా అంటారు. ఇచ్చిన వాడికి ఏం తెలుసో తెలియదు, మనకు తెలియదు కదా. అందుకని సంగీతం నేర్చుకోవాలి. ఏనాయనా నేర్చుకుంటావుగా? షూర్ సార్, షూర్ సార్. చదువుతో పాటు జాబ్ చేస్తాను. సంగీతం జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయ్యాను. ఎవరి దగ్గర? విష్ణుభట్ల శ్రీరామచంద్రమూర్తి గారండి, కాకినాడ. అని అంతే అయిన తర్వాత ఒకసారి ఆయన నాకు కాన్ఫరెన్స్ కాల్ నాకు వినిపించి పాట. షూర్ సార్. సరేనా? షూర్ సార్. ఏం చదువుతున్నా? నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను సార్. చదువు అయిపోయిందా? అయిపోయింది సార్. అయిపోయింది చాలా అనుకున్నావా? అయిపోయింది సార్. జాబ్ చేస్తున్నాను సార్. ఏం జాబ్ అమ్మా? జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో బెంచ్ క్లర్క్ అండి. వెరీ గుడ్. ఇది కూడా సైమల్టేనియస్ చేయి. షూర్. ఇది కనుక క్షుణ్ణంగా చేస్తే నీ దానికి రాజీనామా ఇచ్చేసి తిండి సెటిల్ అవుతావు. థ్యాంక్ యూ సార్. ఏది ఏది బెస్ట్ నువ్వే ఆలోచించుకో. షూర్ సార్. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ కె వెంకట హరీష్. అందరికీ నమస్కారం. నేను తిరుపతి జిల్లా రైల్వే కోడ్ నుంచి వచ్చాను. నా పేరు వెంకట హరీష్. మా నాన్నగారి పేరు కె శ్రీనివాసులు, అమ్మగారి పేరు కె శ్రీలత. నేను ఇప్పుడు పాడబోతున్న పాట శ్రీకృష్ణార్జున విజయం చిత్రం నుంచి ప్రియా పిలుపు అందెరా. సంగీతం మాధవపెద్ది సురేష్ గారు, గానం బాలుగారు, చిత్ర గారు, రాసిన వారు సి నారాయణ రెడ్డి గారు. ప్రియా పిలుపు వందెరా నాదొరా, ప్రియా పిలుపు వందెరా నాదొరా. అధికానమై సుమబాణమై నా ప్రాణమై కదలాడనురా. ఓ ప్రియా ప్రేమ పొంగెన గంగల, ప్రియా ప్రేమ పొంగెన గంగల. ఆలేఖతో ఆరాకతో వలరాయుడే పులకించబడా. ఓ ప్రియా పిలుపు అందెరా నాదొరా. నీ చూపు వెన్నెల పిడుగై, నీ నవ్వు మల్లెల గొడుగై జడిపించి మురిపించేనా. నీ రాక రంగుల జల్లై, నీ రేఖ మదనుని విల్లై విహరించి వేధించేనా. పురి విప్పిన ఆశతో పులకింతల భాషతో, పురి విప్పిన ఆశతో పులకింతల భాషతో పామ మనసు భావగీతమై పలకరించిన. ప్రియా ప్రేమ పొందిన గంగలా.
నీ పేరు పలికిన చాలు నీనదించు సురలోకాలు నీలి నీలి తల వంచగా నీ వేలు తాకిన చాలు పూచేను పున్నమిరేలు నిలువెల్ల విలసించదా అచ్చరలకు స్పందనం అరివరులకు కంపనం అచ్చరలకు కంపనం అరివరులకు కంపనం ప్రణయ నిలయ సౌర్య సాక్షివై పదముక్కగా ప్రియా ప్రేమ పొంగిన నాదురా అది గానమై సుమబాణమై నా ప్రాణమై కదలాడనురా ఓ ప్రియా ప్రేమ పొంగిన గంగలా. ధన్యవాదాలు. సార్ ఏంటన్నా ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏం చదువుకున్నావా? 10 years బ్యాక్ సంగీతం నేర్చుకున్నాను. ఎవరి దగ్గర? తిరుపతి ఎస్పి మ్యూజిక్ కాలేజ్లో నేర్చుకున్నాను. టీచర్ ఎవరు మీకు? సబర్ గిరీష్ గారు. పాట అంతా బాగా పాడావు కదా, చివరిలో ఎందుకని కొంచెం పట్టుకోవాలి సరిగ్గా. ఏ పాట నేర్చుకున్నావు కదా, ఏంటి రాగం ఇది? అక్కడ మనకి ఎందుకు రాగంతో పని ఉంది. వసంత టచ్ అవుతుంది. మాండ్ అంటారు దీన్ని. మాండ్ రాగం. మాండ్లో జనరల్గా చాలా తక్కువ వస్తాయి పాటలు. కావాలని చేసింది బాలసుబ్రహ్మణ్యం గారికి చాలా ఇష్టమైన పాట ఇది. ఆఖరిది చేస్తుంటే బాగుంటుందిగా, అది ప్రాక్టీస్ చేయి. ఏనా? తప్పకుండా. ఈ వాయిస్ బాగుంది, అనుభూతి అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ. సంగీతం క్షుణ్ణంగా నేర్చుకో. నేను ప్రతిసారి అందరికీ ఇదే చెప్తుంటాను, క్షుణ్ణంగా నేర్చుకుంటే ఏమవుతుందంటే మీకు మంచి, ఇప్పుడు స్థలం ఉంది మీ దగ్గర, 5 ఫ్లోర్లు కట్టమని చెప్తున్నాం మేము, లేదంటే నేను 2 ఫ్లోర్లే కడతా ఉంటున్నారు. 5 ఫ్లోర్స్ కట్టాలి. సంగీతం నేర్చుకోవాల్సిందే. బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే హరీష్. తర్వాత రాబోతున్న కంటెస్టెంట్ కుందన. అందరికీ నమస్కారం. నా పేరు కుందన. మా అమ్మ పేరు నిరోష, మా నాన్న పేరు సతీష్, మా గురుగారి పేరు సాలూరు సతీష్. నేను హైదరాబాద్ కేఎంఏ నుంచి వస్తున్నాను. ఇప్పుడు నేను పాడబోయే పాట బృందావనం మూవీ నుంచి ఆ రోజు నారాణి. ఆల్ ది బెస్ట్ కుందన. చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని, ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని, ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని, ఏదో జవ్వున లాగింది లవ్వని. ఆ రోజు నారాజు చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని, ఆ రోజు నారాజు చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని, ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది
లవ్వని. ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని. ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని. ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని. ఎద జువ్వున లాగింది లవ్వని. ఆ రోజు కలలోన తొలికి ఆ ప్రేమ, ఈ రోజు ఇలలోన నిజమే చేద్దామా. ఆ రోజు మెరిసింది అందం చిరునామా, ఈ రోజు కలిసింది జతగా ఈ బొమ్మ. గుండెలో అల్లరాయి ఎండలే చల్లనాయి, అసలే వెల్లువాయి ఊసులే చల్లిపోయి. ఈ రోజే నాకు తెలిసింది రాగాలు రేపింది లవ్వని, అనురాగాలు చూపింది నువ్వని. ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని. ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని. ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని. ఎద జువ్వున లాగింది లవ్వని. థ్యాంక్ యూ. పాట మంచి వాయిస్ మీది. మీ వాళ్ళు కుందన బొమ్మలా ఉంటుందని కుందనాన్ని పెట్టారా? నువ్వేం డ్యాన్స్ కూడా చేస్తావా మామూలుగా? నార్మల్గా ఇంట్లో చేస్తారు. అదే నాకు తెలిసిపోతుంది. మాకు ఇవన్నీ టెలిపతి ఉంటాయి మా దగ్గర. ఇది యాక్చువల్గా అనుభూతి ప్రధానంగా పాట అనేది అనుభూతి ప్రధానంగా పాడాలి. పాట అంతా బాగా పాడుతున్నావు. 4 రోజులు 8, 8 రోజులు 16, 16 రోజులు 32 అది ఎక్కం. పాటకి ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అంతా ఒకే వాల్యూమ్లో పాడకూడదు. అవునా? పాడింది బాలుగారు కదా. పైగా ఈ రాగం అక్కల మనద్దులే మోహన రాగం. వచ్చాను వద్దులే, అడగలేనమ్మా. మధ్యమ శృతికి మోహన, సరి మప దశ సదపమరిస దుర్గా అంటారు. మధ్యమ శృతికి అవుతే మోహన్ నువ్వు చెప్పేది. పర్లేదు, నువ్వు మాకన్నా ముందు ఉన్నావు కాబట్టి మోహన్ అని చెప్పావు, పర్లేదు. అనుభూతి అంటే ఏ వాల్యూమ్, ఏ అక్షరానికి ఎంత వాల్యూమ్ ఇవ్వాలి, అది మనకి ఘంటసాల గారు, బాలు గారు తప్పితే జానక్ గారు, వీళ్ళ ముగ్గురు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పాటలు మీరు ఎక్కువ వింటే తెలుస్తుంది. మైక్ కూడా ఒకే చోట పెట్టుకుని పాడకూడదు ఎప్పుడు. ఇక్కడ ఎక్కువ స్వరం, హెచ్చు స్వరం ఉంటే కొంచెం మైక్ దూరంగా పెట్టుకోవడం. పాడేటప్పుడు కూడా ముందు అర్థం చేసుకోవాల్సింది ఆ భాష, దానికి తగినట్టుగా పాడాలి. ట్యూన్ వస్తుంది, ట్యూన్ వేరు, లిరిక్స్ వేరు కదా. పాటకి ఇంటి పేరేంటి? సంగీతానికి ఇంటి పేరు సాహిత్యం. సాహిత్యం విలువనే పాటకి ఎవడు లైక్ చేయరు. అదే తానా అని పాడుకోవచ్చు కదా. ఆ రోజు నారాయణ అంటేనే జనంలోకి వెళ్తుంది. సో ముందు లిరిక్స్ వెళ్తాయి. ఆ లిరిక్స్ని ఎక్కడెక్కడ ఎంత అనుభూతి ప్రధానంగా పాడాలన్నది అది చాలా ఇంపార్టెంట్. అందుకనే 1-10 సార్లు విని, మీరంతా ఇన్నిసార్లు విని పాడుతున్నారు. ఆయన రికార్డింగ్ థియేటర్కి వచ్చి అరగంట పాడి వెళ్ళిపోయాడు. అందుకని ఆయన పేరు మీద ప్రోగ్రాం చేస్తున్నాం. రేపు మీ పేర్లు కూడా ప్రోగ్రాం చేసే లెవెల్కి మీరు ఎదగాలి. మీ పాటలు మీరు పాడుకునే లెవెల్కి ఎదగాలంటే దాన్ని మీరు స్ఫూర్తిగా ఎవరిని తీసుకోవాలి. ఇప్పుడు వస్తున్న తరంలో వస్తున్నారు కదా, వాళ్ళని తీసుకోవాలి. అమ్మా బాగా పాడుతున్నాం, అన్నీ ఉన్నాయి. బ్యాలెన్స్, సౌండ్ బ్యాలెన్సింగ్ అది. రాత్రి ఎర్లీగా పడుకోండి. మీ పిల్లలందరూ చక్కగా తెల్లవారుసారి 3 దాకా మొబైల్స్ చూస్తూ, అవసరం లేకపోయినా అందరికీ గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు పెట్టకుండా చదువు, ఏ పాట పాడుతున్నారో, ఏ సంగీతం మీద, చదువు మీద శ్రద్ధ బాగా చూపించాలి. మీకు ఒక పుస్తకం తెద్దాం అనుకో మీ అందరికీ. ఒకటి ఉంది, నాకు ఫోన్ చేయండి. మంచినీళ్ళు తాగమ్మా, బాగా అలసిపోయావు. ఇదిగో పైగా అందరూ డ్యూయట్లు కదా పాడేది.
డ్యూయెట్లు రౌండ్ ఇది అంతేగా అన్ని డ్యూయెట్స్ ఉంటే డ్యూయెట్స్ అంటే దమ్ము రౌండ్ అని పెట్టాలి అప్పుడు. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. సంగీతం నేర్చుకుంటున్నావుగా ఎక్కడ ఇంట్లో కల్లో సాలూరి సతీష్ గారు పేరు వెంటల సాలూరి సతీష్ సాలూరి సతీష్ గారు. సాలూరు సతీష్ కుందన మ్యూజిక్ అకాడమీ ఉంది సార్. ఎక్కడ ఏ ఊళ్ళో ఉంటాడైనా? హైదరాబాద్లో ఉంది. వెరీ గుడ్. సరే అమ్మా, ఓకే. అలాగే మంచినీళ్ళు తాగు బాగా. మొదటి విభాగంలో ఆఖరిగా వస్తున్నటువంటి కంటెస్టెంట్ డి భానుశంకర్. అందరికీ నమస్కారం. నా పేరు దారెల్లి భానుశంకర్. నేను హైదరాబాద్ నుండి వస్తున్నాను. నేను పాడబోయే పాట భైరవ ద్వీపం చిత్రం నుండి బాలు గారు, చిత్ర గారు పాడిన మాధవపెద్ది సురేష్ గారు స్వరకల్పనలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యంలో ఘాటైన ప్రేమ ఘటన. ఘాటైన ప్రేమ ఘటన, దీటైన నీటి నటన, అందంగా మరిందిలే, ఇక ఆనందం మిగిలిందిలే, నిజమెరుగవి పసి చిలక. ఘాటైన ప్రేమ ఘటన, దీటైన నీటి నటన, ఆనందం చిందించేలే, నా అందం నీ వశమాయేలే, తెరమరుగిక తొలగునులే. కోరుకున్నవాడే తగువేల చూసి జతకూడే, సుముహూర్తం ఎదురైనది, అందమైన ఈడే అందించమంటూ దరిచేరే, సందేశం ఎదవిన్నది, లేనిపోనిలోని శంక మానుకోవే బాలిక, ఏలుకోవ గోరు వంక, లేతమేని కానుక, కులుక రసగులిక కలదొలుక, తగు తరుణము దొరికెనుగా. ఘాటైన ప్రేమ ఘటన, దీటైన నీటి నటన, ఆనందం చిందించేలే, నా అందం నీ వశమాయేలే, తగు తరుణము దొరికెనుగా. పూజలన్నీ పండే పురి విప్పి నేను ఎటులాడే, మోజులన్నీ పిండే మగ తోడు చేరు ఈనాడు, ఉపభోగం మొదలవునుగా, పూసులన్నీ మాలగా పూసగుచ్చి వేయనా, ఆసకన్నె నేలగా పూసుకొచ్చి వాలనా, కరిగా తొలకరిగా రసజరిగా అనుగుణ చినుకవగా. ఘాటైన ప్రేమ ఘటన, దీటైన నేటి నటన, ఆనందం అందించేలే, ఇక ఆనందం మిగిలిందిలే, నిజమెరుగవి పసి చిలక. ఘాటైన ప్రేమ ఘటన, దీటైన నేటి నటన, అందంగా అందించేలే, నా
పాటలను కరెక్ట్గా పాడావా? లేదండి, బై హార్ట్ చేయాలి కదా, టెన్షన్ వల్ల. టెన్షన్ వల్ల. ఎందుకు టెన్షన్ ఎందుకు? నేను అంత లావుగా పొడికెళ్ళాను కదా, ఏదో పొట్టిగా మీకన్నా పొట్టిగానే ఉన్నాగా. ఆడియన్స్ కూడా ఫుల్గా లేరు కదా, ఎందుకు టెన్షన్ అప్పుడు? మైకులు బాగా పనిచేస్తున్నాయి, రిహార్సల్ చేశారు. కానీ టెన్షన్ పడాలంటే వాళ్ళని చూసి, ముఖ్యంగా కీబోర్డ్ ప్లేయర్ని చూసి టెన్షన్ పడాలి. మనం కరెక్ట్గా వాయిస్తున్నాడు, మనం కరెక్ట్గా పాడలేదు అని. మిగతా అంతా బాగుంది. నేర్చుకుంటున్నావు కదా సంగీతం? చిన్నప్పుడు నేర్చుకున్నానండి. చిన్నప్పుడు? తర్వాత ఇప్పుడు నీకు ఎన్ని ఏళ్ళు? ఇప్పుడు 40 అంటే? లేదండి, 29. 29కి చిన్నప్పుడు. వెరీ గుడ్. నేర్చుకో, బాగా నేర్చుకో. మళ్ళీ చెప్పిందే చెప్పడానికి అందరికీ అదే కదా. లిరిక్స్ బై హార్ట్ చేయటం కన్నా ఇక నుంచి నేను ఆయనతో చెప్పాను, నెక్స్ట్ నుంచి ఒక స్టాండ్ లిరిక్ పేపర్ పెట్టుకుని పాడాలి, లిరిక్స్ పాడాలి. అమ్మా కవి కదా, కవి లేకపోతే పాట లేదు కదా. వాళ్ళకి లేదంటే అప్పుడు పని చేయండి, ఒక రౌండ్ అంతా తానా తానా అలా పాడండి, బెటర్ విజిల్తోనా. లిరిక్ అనేది ప్రతి అక్షరం కరెక్ట్గా ఉండాలి. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఇంతటితో పోటీలోని మొదటి విభాగం అనేది పూర్తయింది.